హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్. ఈరోజు అయితే ఫ్రైడే అనమాట. మార్నింగ్ అంతా కూడా వర్క్ అయితే అయిపోయింది. టిఫిన్ ఇడ్లీ చేసేసాను, చట్నీ చేశాను. లాస్ట్ అయితే వెళ్ళిపోయింది స్కూల్కి. ఇంకా బయట అంతా నీట్గా కడిగేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేసి నేను టిఫిన్ కూడా తినేసాను. ఇల్లంతా తోడ్చేసాము. ప్రస్తుతానికి వర్క్ అంతా అయిపోయింది అనమాట. ఆఫ్టర్నూన్ అయితే బెండకాయ కర్రీ చేయాలి. ఈరోజు ఎలా ఉంటుందో డెఫినెట్గా షేర్ చేస్తాను, చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాల్ అయితే లాస్ట్ హడావిడి చేసేస్తుంది అనమాట. ఇంకా బుక్స్ అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి సోఫా కవర్స్ అన్నీ తీసి నీట్గా అంతా అన్నం మెతుకులు అన్నీ ఉంటాయన్నమాట. అంతా క్లీన్ చేసేసి ఇంకా హాల్ నీట్గా క్లీన్ చేసి చిమ్మేసి తుడిసేస్తే నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే చేస్తాను. అండ్ అలాగే మనం ఏదన్నా అనుకుంటే చెయ్యాలి అని అంటే దానికంటూ కొంచెం సమయం పడుతుంది. మనం అనుకోగానే వెంటనే అవ్వవు కదా, కానీ వేచి చూడాలి. దేవుడు ఎప్పుడైతే శాసిస్తాడో అప్పుడే జరుగుతాయి అని అంటారు కదా. అలా మంచి పనులు కావడానికి ఎక్కువ సమయమే పడుతుందంట. వేచి చూడాలి. ఇప్పుడు ఈ విధంగా అయితే నేనంతా ఇల్లు క్లీనింగ్ చేసేస్తున్నాను. అండ్ అలాగే ఇంకా బెడ్రూమ్లో ఇంకొకటి అందరికీ డౌట్ ఉండొచ్చు, ఏంటి డ్రెస్సింగ్ టేబులే లేదు, అన్నీ సెల్ఫ్లో క్లీన్ చేసుకుంటూ సెల్ఫ్లోనే పెట్టుకుంటూ ఉంటుంది క్రీమ్స్ అన్నీ అనేసి. రెండింట్లో ఇంకా మేము ఒక షిఫ్టింగ్ అవుతూ ఉంటాము. ఇంకా సామాన్ ఎక్కువ ఉన్నప్పుడు అవి షిఫ్టింగ్ చేసేటప్పుడు అన్నీ మనకి వస్తువులు ఏమైపోతాయి అంటే మొత్తం ఏమంటారు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అందుకోసమే నేను ఎక్కువ తీసుకోవాలి అనుకోను, లేదంటే తీసుకోవడం ఎంత పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ చూసారు కదా, ఇంకా అదే అనమాట క్లీన్ చేయడానికి వచ్చాను. అన్నీ మా లాస్య మా ఆడబిడ్డ ఇద్దరు కలిసి అన్నీ ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటారనమాట. ఇంకా నాకు క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఏవి దొరకట్లేదు. ఇప్పుడు అన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ హాల్ కూడా నీట్గా క్లీన్ చేసి నీట్గా ఊడ్చేస్తున్నాను. ఇంకొకటి మీకు డిఫరెన్స్ చిమ్ముతున్నాను అని ఎక్కడ అంటారు, ఊడుస్తున్నాను అని ఎక్కడ అంటారు, లైక్ తెలంగాణ ఆంధ్ర ఇక్కడ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా. ఈ విధంగా ఇక్కడ చూసారు కదా, లాస్ట్ బుక్స్ అన్నీ కింద ఎక్కడంటే అక్కడ పెడుతుంది అనమాట. డిసిప్లిన్ ఒక దగ్గర పెడదాము అని అనుకోదు. ఇక్కడ అదే అనమాట, అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఈ 2 క్లిప్స్ నా బర్త్డే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అందరికీ కూడా బిర్యానీ వేసేస్తున్నాను. మా హస్బెండ్కి కూడా ఇంకా బిర్యానీ అయితే వేసేసాను. నాకు అందులో హాఫే చాలని డివైడ్ చేసి పెట్టారనమాట. లాస్ట్ చూసారా, లాస్ట్ అయితే ఇంకా స్కూల్ నుంచి వచ్చేసింది. ఇంకా తనకి ట్యూషన్ టైం అయితే అయిపోయిందనమాట. ఇంకా అన్ని బుక్స్ ఏమేమి హోంవర్క్ ఉన్నాయి అవన్నీ డివైడ్ చేస్తూ ఉంది. అంటే అన్నీ తీసుకెళ్ళడం వలన కొంచెం వెయిట్ ఉంటుంది కదా బ్యాగ్. ఈ విధంగా డివైడ్ చేసి కొన్ని తీసుకెళ్తే ఏంటంటే కొంచెం తనకి రిలీఫ్గా ఉంటుంది. చూడండి ఎలా నవ్వుతుందో. షీ సో క్యూట్. కొన్ని టైంలో వింటది మాట, కొన్ని టైంలో వినదన్నమాట. ఇక్కడ చూసారా, తను ఉయ్యాల కట్టుకుంది. తినని చూసి ఇంటి ఎదురుగా వాళ్ళు, ఇంటి పైన వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు ఈ విధంగా కట్టుకొని ఉయ్యాలలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా తనైతే ట్యూషన్కి వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే ఇంట్లో ఈవినింగ్ టైం కదా, ఇంట్లో వర్క్స్ చేసుకోవాలి. హలో అందరికీ. ఒకప్పుడు డ్యూటీకి వెళ్ళేది, ఇప్పుడేంది గిన్నెలు చొప్పులు తోముకుంటూ ఇంట్లో అన్ని బ్లాగులు చేసి పెడుతుంది అని అనుకోవచ్చు. బట్ మనకి జీవితంలో కొన్ని కావాలి అంటే
కొన్ని వదులుకోక తప్పదన్నమాట. అందుకోసమే అనమాట ఈ ప్రయత్నం. కానీ బెంగళూరులో ఇంట్లో ఉండి అంట్లు తోముకుంటా, బట్టలు పిండుకుంటా, కిచెన్లో చేసుకుంటా ఉంటే సాగదనమాట. ఇంట్లో చేసుకొని బయట వెళ్ళి పని చేస్తేనే బతకగలము. ఫైనాన్షియల్గా అంతా బాగుంటే పర్లేదు, బట్ ఫైనాన్షియల్గా కొంచెం లో ఉందనుకో అంతే, ఇంకా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. చెప్పాను కదా, ముందు ముందు మీకే తెలుస్తుంది అనమాట ఎందుకు జాబ్ మానేసి ఇంట్లో ఉంటున్నాను అనేది. ఏదైనా దేవుడు మన మంచి కోసమే చేస్తాడని అంటారు కదా, ఇది కూడా నా మంచికే అన్నమాట. సో మీ సపోర్ట్ ఉంటే అట్లీస్ట్ ఇంట్లో ఉండైనా ఇలా బ్లాగ్స్ చేసుకుంటూ అయినా కొంచెం ఎర్న్ చేసుకోవచ్చు. కొంచెం సపోర్ట్ చేయండి, ఓకే? హలో అందరికీ, ఇప్పుడైతే 6 o'clock అయిపోయిందనమాట. ఇల్లంతా నీట్గా చిమ్మేసిన తర్వాతకి విజిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. కిచెన్ బండ కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే వంట చేయాలి, ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. మన వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి ఏ కేటగిరీ ఆఫ్ టైప్ వీడియోస్ కావాలి అనేసి. బట్ నేనైతే బ్లాగ్సే పెట్టాలని డిసైడ్ అయిపోయాను, బట్ మీ సపోర్ట్ కావాలి.